మనకి ప్రస్తుతం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతోంది కదా. అయితే మరి ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ వస్తూ ఉంది. ఏంది ఆ డౌట్? ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పిఎం ఎవరు నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఒక న్యూస్ నడుస్తూ ఉంది. అయితే మరి నిజంగానే చనిపోయాడా భయ్యా అనేదే ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌట్ అనమాట. అయితే దాని గురించి తెలియాలి అంటే అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. సో మరి వరుసగా వచ్చామంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది. అయితే ఫస్ట్లో ఏం జరిగింది ఈ యుద్ధంలో? అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి ఇరాన్ మీద అటాక్ చేసినాయి. ఇరాన్ మీద అటాక్ చేసేసరికి వాళ్ళ సుప్రీం లీడర్ ఖొమైనీ చనిపోయాడు కదా. సో మరి వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేస్తే ఇరాన్ చేతులు కట్టుకొని ఉండిద్దా చంపేయండి అని చెప్పేసి. సో కాబట్టి వీళ్ళు కూడా రివెంజ్ తెచ్చుకుంటారు కదా. మరి అందుకని చెప్పేసి వీళ్ళు రివెంజ్లో బాగా ఏం చేశారు? ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పిఎంఓ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉండిద్దో దాని మీద అటాక్ చేశారు. మరి దాని మీద అటాక్ చేసిన తర్వాత మరి నెతన్యాహు కూడా పిఎంఓ ఆఫీస్ అంటే నెతన్యాహు కూడా దాంట్లోనే ఉంటాడు కదా. మరి దాంట్లో అప్పుడు అటాక్ చేసినప్పుడు మరి దాంట్లో నెతన్యాహు ఉన్నాడా లేదు అంటే వాళ్ళకి బంకర్లు ఉంటాయి. మరి ఆ బంకర్లో కూడా వెళ్ళి దాక్కోవచ్చు. మరి దాంట్లో ఉండిపోయాడా అనేదే ఇక్కడ అందరికీ ఒక డౌట్ఫుల్గా మారింది. అయితే మరి ఇక్కడ ఇజ్రాయెల్ అయినా సరే మరి మా పిఎం చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడా కూడా ఇచ్చింది లేదు. సో మరి అందుకని చెప్పేసి ఇటువైపు ఇరాన్ ఏం చేసింది? చూసారా అసలు నెతన్యాహు బ్రతుకున్నాడా లేదా అనే దాని గురించి కూడా వాళ్ళు సరిగ్గా క్లారిటీ ఇవ్వట్లేదు. సో కాబట్టి మేము చేసినటువంటి దాడిలో మరి నెతన్యాహు కూడా చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రచారం కొనసాగించారు. అదేంది భయ్యా, అలా ఎలా కొనసాగిస్తారు భయ్యా ప్రచారం? మరి ఒకవేళ కనుక బ్రతుకొత్తే పరిస్థితి ఏంది అని చెప్పేసి నువ్వు అనవచ్చు. అవన్నీ పట్టించుకోరు. ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. ఏందా మైండ్ గేము? అంతకుముందు పాకిస్తాన్ కూడా చూసాం కదా, మన ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటిని కూడా ధ్వంసం చేసేస్తే సో దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? మేమే గెలిచాం యుద్ధంలో అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఆ యుద్ధం అయిపోయేంత వరకు. ఎందుకు చెప్పుకున్నారు అంటే ఇప్పుడు అదొక మైండ్ గేమ్ అనమాట. ఇప్పుడు మన మిలిటరీ గనక లేదు అంటే ఇప్పుడు ఎలాగైతే ఇరాన్ చెప్పుకుంటూ ఉందో మరి నెతన్యాహుని చంపేశామని చెప్పేసి ఆ వార్త కనుక ఇజ్రాయెల్ మిలిటరీ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, కొంచెం డల్ అవుతారు కదా. మరి డల్ అయితే వీళ్ళు ఇంకా అప్పర్ హ్యాండ్ సాధించవచ్చు. సో అందుకని చెప్పేసి ఇటువైపు ఇరాన్ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మరి ఇంకో పక్క చూస్తే మరి ఇజ్రాయెల్ పిఎంకు సంబంధించి ఇజ్రాయెల్ ఒక వీడియో రిలీజ్ చేసింది. దాంట్లో మరి నెతన్యాహు ఏఐ వీడియో ఉందన్నమాట. సో ఆ ఏఐ వీడియోలో చూసుకుంటేనేమో మరి చేతులు ఇట్లా తిప్పుతుంటే నెతన్యాహుకి ఒక 6,000 ఉన్నట్టు కనిపిస్తుంది చేతికి. ఇక అప్పుడు ఇరాన్ ఏం చేసింది? చూసారా దాంట్లో చూడండి ఒకసారి 6,000 కనిపిస్తున్నాయి. సో మరి ఇదంతా కూడా ఏఐ వీడియో ఎందుకు రిలీజ్ చేసిందంటే ఇజ్రాయెల్ మరి అతను చనిపోయాడు కాబట్టి ఆ విషయం బయటికి తెలియనికూడదని ఏఐ వీడియో రిలీజ్ చేసింది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ప్రచారం ఎత్తుకున్నారు. అదేంది భయ్యా అంటే సో మరి మొత్తం కూడా మైండ్ గేమ్స్ అనమాట. సో మరి ఇప్పుడు దీంట్లో భాగంగా ఇజ్రాయెల్ ఏమంటుంది? లేదు మా ప్రైమ్ మినిస్టర్ బ్రతికే ఉన్నాడు, కాకపోతే మేమే కావాలని చెప్పేసి ఏ వీడియో రిలీజ్ చేసాం అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పుకుంటా ఉంది. అందుకని చెప్పేసి ఇటువైపు మళ్ళీ వీళ్ళు ఇరాన్ మిలిటరీ ఏమంటుంది? సరే బ్రతికే ఉన్నాడని చెప్పేసి అంటున్నారు కదా. సో మరి మనం మిస్ అయ్యారు. సో ఈసారి మాత్రం నెతన్యాహు బ్రతికుంటే మాత్రం ఎక్కడున్నా సరే వేటాడి మరి చంపేస్తాం అని చెప్పేసి ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది. అదేంది భయ్యా అంత కోపం ఏందిరా వాళ్ళకి అని చెప్పేసి నువ్వు అనొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు ఇరాన్ మిలిటరీ వాళ్ళు? చిన్నపిల్లలను సైతం నెతన్యాహు చంపేశాడు, మరి ఇటువంటి రాక్షసుడిని అసలు మేము బతకనీయం అని చెప్పేసి ఇరాన్ అంటూ ఉంది. ఏంది భయ్యా చిన్నపిల్లల్ని ఎప్పుడు చంపాడు నెతన్యాహు అనేది కదా నీ డౌట్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేటప్పుడు ఒక మిసైల్ ఏమైంది? అదుపు తప్పేసి పక్కన ఏది వాళ్ళ ఐఆర్టీసీ బిల్డింగ్స్ ఉంటాయి కదా. సో మరి ఆ బిల్డింగ్ పక్కన పడిందన్నమాట. ఆ బిల్డింగ్ మీద పడకుండా, అది మిలిటరీ బిల్డింగ్ మీద పడకుండా పక్కన ఒక స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్ మీద అదుపు తప్పి ఆ స్కూల్ మీద పడింది. సో దాంట్లో చూసుకుంటే ఏకంగా 200 మంది చిన్నపిల్లలు చనిపోయారు. సో మరి అందుకని చెప్పేసి దాని గురించి మరి మన భారతదేశం కూడా రియాక్ట్ అయింది, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది కాదని చెప్పేసి. అయితే మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ మిలిటరీ ఒకటే చెప్తుంది, మరి మా చిన్నపిల్లల్ని ఆ విధంగా చంపేశాడు నెతన్యాహు, సో కాబట్టి అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదలం అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడనమాట. అయితే మరి ఇటువైపు ఇరాన్ వార్నింగ్లు ఎత్తా ఉంటే అటువైపు ఇజ్రాయెల్ చేతులు కట్టుకుని కూర్చుంటా ఉంటుందా? మరి వాళ్ళు కూడా వార్నింగ్లు ఎత్తా ఉన్నారు. ఏమని వార్నింగ్లు ఎత్తున్నారు? చూశారు కదా మరి మొన్న మీ సుప్రీం లీడర్ని లేపేసాం, ఇంకా ఆ ప్లేస్లో ఎవరైనా సరే రావాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మా నెక్స్ట్ టార్గెట్ ఆ సుప్రీం లీడర్, కొత్తగా వచ్చేటటువంటి సుప్రీం లీడరే. సో అతను కూడా వేసేస్తాం అని చెప్పేసి ఇటువైపు
ఇజ్రాయెల్ చెప్తా ఉందన్నమాట. సో మరి దీంట్లో భాగంగానే మరి అటాక్ చేశారా, కొత్త సుప్రీం లీడర్ ముస్తాకా కమీని ఎన్నికయ్యాడు కదా, మరి అటాక్ చేశారా అంటే అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత మరి మనకు తెలిసింది ఏంటంటే అతను చనిపోలేదు, కాకపోతే కొన్ని గాయాలైనాయి అంట అతనికి. సో ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట. అయితే మరి ఏదైతే చిన్నపిల్లల మీద వాళ్ళు అటాక్ చేశారు కదా ఇజ్రాయెల్, సో మరి దీని తర్వాత డొనాల్డ్ మరి ఇది అటువైపు అమెరికా వేసిందా లేదంటే ఇజ్రాయెల్ వేసిందా అనేది ఎవరికి కూడా తెలియట్లేదు. అందుకని చెప్పేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని మీద పడి ఉన్నటువంటి మిసైల్ ఏదైతే ఉందో, ఈ స్కూల్ మీద పడినటువంటి మిసైల్, అది అమెరికా వేసిందంట. అంటే అమెరికాకు సంబంధించినటువంటి మిసైల్ అంట. మరి ఇదే మాట డొనాల్డ్ ట్రంప్ని అడిగారు, ఏంది ట్రంప్ చిన్నపిల్లల మీద అటాక్ చేసావు, అసలు వాళ్ళకి ఏం తెలుసు, పాపం పుణ్యం తెలియనటువంటి చిన్నపిల్లలు, మరి వాళ్ళ మీద నువ్వు అటాక్ చేసావు ఏంది అంటే, ఏమో నాకేం తెలీదు దానికి సంబంధించి, మరి అది ఎట్టెళ్ళిందో లేదంటే మరి ఇరాన్ వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వీక్గా ఉండిద్ది, వాళ్ళది అదుపు తప్పి ఆడబడి ఉండిద్ది అని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే మరి యుద్ధం చూస్తూ ఉంటే మరి ఇటువంటి మాటల వల్ల ఒకరి మీద ఒకళ్ళు వేసుకుంటూనే ఉన్నారు కదా, యుద్ధంలో మిసైల్ వేసుకుంటూనే ఉన్నారు కదా. అయితే మరి ఈ విధంగా మిసైల్ వేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర అలాగే ట్రంప్ దగ్గర వీళ్ళిద్దరి దగ్గర ఈ మిసైల్కి సంబంధించి అలాగే డ్రోన్కి సంబంధించి కొరత అయితే ఏర్పడింది అనమాట. అదేంది భయ్యా, ఎందుకు కొరత ఏర్పడింది అంటే, ఒక పక్కన ఇరాన్ చూడండి ఏం చేస్తున్నారు, వాళ్ళు డ్రోన్లు వేస్తూ ఉన్నారు. డ్రోన్లు ఖర్చు ఎంత అయింది, మహా అయితే ఒక 40 లక్షలు అయింది. అటువైపు మిసైల్ ఖర్చు, వాటిని అటాక్ కౌంటర్ చేయాలంటే అటువైపు మిసైల్ ఖర్చు ఎంత అయింది అనుకున్నారు, ఏకంగా 40 కోట్ల వరకు అయింది. అంటే ఈడ ఇది 27 కోట్లు అయింది అనుకుంటా. ఇటువైపు 40 లక్షలకు సంబంధించినటువంటి డ్రోన్ని కోల్చాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏకంగా 40 కోట్ల మిసైల్స్, కోట్ల రూపాయల మిసైల్ని యూజ్ చేస్తున్నారు. సో మరి ఇంత భారీ నష్టం జరుగుతుంది అటువైపు అమెరికాకి ఇజ్రాయెల్కి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి అమెరికా అయినా సరే ఇజ్రాయెల్ అయినా సరే ఏం చేస్తుంది, మరి పక్కన ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు ఏవైతే ఉంటాయో బేస్లు, అదే ఆడ తైవాన్ని కాపాడుతాను అని చెప్పేసి చైనాకి అగ్నిస్ట్గా మరి అక్కడ కూడా ఒక మిలిటరీ బేస్ని అరేంజ్ చేసుకుంది కదా ఏషియాలో కూడా అమెరికా. అయితే మరి ఆ మిలిటరీ బేస్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఇక్కడ తెచ్చేసుకుంటుంది. ఇక్కడ తెచ్చేసుకొని ట్రంప్ బాబాయ్ అలాగే ఇజ్రాయెల్ బాబాయ్ ఏం చేశారు, ఇద్దరు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో ఏంటి అంటే, ఒరే బాబు మరి ఈ విధంగా మనం కౌంటర్ చేస్తూ ఉంటే మరి మన ఆయుధాలు మొత్తం కూడా ఖర్చు అయిపోతూ ఉన్నాయి, మరి ఇవి చూసుకుంటేనే మనకి పెద్ద పెద్ద కాస్ట్ ఉంది. సో మరి అటువైపు చూస్తేనే ఇరాన్ మరి లక్షల్లో సంబంధించినటువంటి డ్రోన్లు మాత్రమే అవుతుంది. సో కాబట్టి ఇలా కాదురా, ఇక డైరెక్ట్గా పాయింట్లో పడదాం అని చెప్పేసి పాయింట్కి వచ్చేసారు. ఏంది భయ్య పాయింట్ అంటే, హార్ముజ్ జలసంధి ఉంది కదా, మరి హార్ముజ్ జలసంధిని కనుక మనం ఆక్రమించుకోగలిగితే సో మనం యుద్ధం గెలిచినట్టే అని చెప్పేసి వీళ్ళు ఒక ప్లాన్ వేశారనమాట. సో మరి ప్లాన్లో భాగంగా ఫస్ట్ చూస్తే మరి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు, ఇదిగో చూడండి ఇంకొక వారంలో అసలు మా నేవీ పవర్ అంటే ఏంది అనేది చూపిస్తాం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. అయితే మరి ఇప్పుడు హార్ముజ్ జలసంధిని అటువైపు అమెరికా సొంతం చేసుకోగలిగితే యుద్ధం గెలిచినట్టే అమెరికా. సో అలా కాకుండా మరి ఇరానే ఇంకా అటాక్ చేసి ఇప్పుడు ఎలాగైతే అసలు బేభత్సమైనటువంటి దాడులు చేస్తూ ఉందో, రేపు కూడా అక్కడ హార్ముజ్ జలసంధి దగ్గర ఇదే విధంగా కనుక కౌంటర్ చేసిందంటే సిచ్యువేషన్ మళ్ళీ మొదటిగా వచ్చింది అనమాట. అయితే మరి ఇదంతా పక్కన పెట్టేస్తే మరి నెతన్యాహు పరిస్థితి ఏంది భయ్యా అంటే, మరి నెతన్యాహు గురించి ఏదైతే ఆ ఏఐ వీడియో రిలీజ్ అయింది కదా, సో మరి ఆ ఏఐ వీడియో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, ఇరాన్ వాళ్ళు చూసారా మరి మేము ఆ రోజు దాడి చేయడం వల్ల నెతన్యాహు చనిపోయాడు, మరి అతను బ్రతికుంటే ఆయన వీడియోనే బయటకు వచ్చేది కదా, కానీ వాళ్ళు చూస్తేనే ఏఐ వీడియో రిలీజ్ చేశారు. మరి ఏఐ వీడియో ఎందుకు, ఆ ఏఐ వీడియోలో కూడా చూస్తే మరి దాదాపు రైట్ హ్యాండ్కి 6,000 కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి నెతన్యాహు చనిపోయాడు కాబట్టి ఏఐ వీడియో రిలీజ్ చేశారు అని చెప్పేసి ఇటువైపు ఇరాన్ వచ్చేసరికి మరి అదే చెప్తా ఉంది, ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పిఎం చనిపోయాడు అందుకని చెప్పేసి ఏఐ వీడియో రిలీజ్ చేశారని చెప్పేసి ఇటువైపు అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరి దీని గురించి కనుక మనం మాట్లాడితే నిజంగానే ఇజ్రాయెల్ పిఎం చనిపోయాడా భయ్యా అంటే మ్యాక్సిమం చనిపోయేటటువంటి ఛాన్సెస్ లేవనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి దాక్కోవడానికి బంకర్లు కూడా ఉన్నాయి. సో మరి ఇటు పక్క నుంచి సుప్రీం లీడర్ని లేపేసిన తర్వాత మరి వాళ్ళ మీద అటాక్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి కూడా తెలిసింది కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో పిఎం ఆఫీస్లో కూర్చుంటాడు నెతన్యాహు. సో కాబట్టి మ్యాక్సిమం అయితే చనిపోయేటటువంటి ఛాన్స్ అయితే లేవనే చెప్పాలి. సో కాబట్టి ఏదైతే ప్రస్తుతం ప్రచారం కొనసాగుతూ ఉందో ఇది నాకు తెలిసినంత వరకు అయితే మరి ఫేక్ ప్రచారం అనే అనిపిస్తూ ఉంది. సో మరి చూద్దాం దీని గురించి, మరి ఇంకా ముందు యుద్ధం ముందుకెళ్లేలోపు సో దీని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనమాట. సో కాబట్టి నెతన్యాహు చనిపోయేటటువంటి ఛాన్సెస్ ఫైనల్గా
చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి.